భగవద్గీత 6వ అధ్యాయం 31వ శ్లోకం. సర్వభూతస్థితం యో మాం భజత్యేకత్వమాస్థితః సర్వదా వర్తమానోపి సయోగి మయి వర్తతే. అర్థం ఏమిటంటే, నేను పరమాత్మ ఒకటేనని తెలిసిన వాడై పరమాత్ముని ఆరాధనాయుత సేవలో నెలకొనే అట్టి యోగి అన్ని పరిస్థితులలో సర్వదా నాలోనే ఉంటాడు. జై శ్రీకృష్ణ. పరమాత్మ ధ్యానాన్ని సాధన చేసే యోగి తనలో కృష్ణుని ప్రధానాంశను శంఖము, చక్రము, గద, పద్మములను దాల్చిన చతుర్భుజ విష్ణువుగా దర్శిస్తాడు. విష్ణువు శ్రీకృష్ణుడికి అభిన్నుడని యోగి తప్పక తెలుసుకోవాలి. కృష్ణుడు ఈ పరమాత్మని రూపంలో ఎల్లరి హృదయంలో ఉన్నాడు. అంతేకాకుండా అసంఖ్యాక జీవుల హృదయాలలో ఉన్నట్టి అసంఖ్యాక పరమాత్మ రూపాల మధ్య భేదము లేదు. అలాగే కృష్ణుని దివ్యమైన ప్రేమయుత సేవలో సర్వదా నెలకొనే కృష్ణ భక్తి భావనలోని వ్యక్తికి పరమాత్ముని ధ్యానంలో నెలకొన్న పరిపూర్ణ యోగికి తేడా లేదు. కృష్ణ భక్తి భావనలోని యోగి భౌతిక జగత్తులో ఉన్నప్పుడు నానా రకాల కార్యాలలో నెలకొనినప్పటికీ సర్వదా కృష్ణునిలోనే ఉంటాడు. సర్వవ్యాపి, దేశకాలాతీతుడు అయినట్టి శ్రీకృష్ణుని దివ్య రూపంపై ధ్యానం చేయడం ద్వారా మనిషి కృష్ణుని తలంపులో లగ్నమై ఆ తరువాత అతనితో దివ్య సాంగత్యమనే ఆనందమయ స్థితిని పొందుతాడు. స్మృతి శాస్త్రంలో ఈ విధంగా చెప్పబడింది: ఏక ఏవ పరో విష్ణుః సర్వవ్యాపీన సంశయః ఐశ్వర్యధృపమేకం చ సూర్యవత్ బహుధేయతే. విష్ణువు ఒక్కడే అయినా నిశ్చయంగా సర్వవ్యాపి. ఒక్క రూపమే ఉన్నప్పటికీ తన అచింత్య శక్తి ద్వారా అతడు సూర్యుడు అనేక చోట్ల ఒక్కమారుగా ప్రకటమైనట్లు సర్వత్రా నిలిచి ఉంటాడు. జై శ్రీకృష్ణ. 32వ శ్లోకం. ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యో అర్జున సుఖం వా యది వా దుఃఖం సయోగి పరమో మతః. అర్థమేమిటంటే, ఓ అర్జున, ఎవడు తనతో పోల్చుకొని సకల జీవులను వాటి సుఖ దుఃఖాలు రెండింటిలోనూ సమానంగా చూస్తాడో అతడే ఉత్తమ యోగి. కృష్ణ భక్తి భావనలో ఉన్న వ్యక్తి పరిపూర్ణ యోగి. తన స్వంత అనుభవం ద్వారా అతడు ఎల్లరి సుఖ దుఃఖాలను ఎరిగి ఉంటాడు. భగవంతునితో ఉన్నట్టి సంబంధాన్ని మరచిపోవడమే జీవుని దుఃఖానికి కారణం. మానవుని సమస్త కర్మలకు పరమ భోక్త, సకల ప్రాంతాలకు లోకాలకు యజమాని, సకల జీవులకు నిజమైన మిత్రుడు శ్రీకృష్ణుడేనని తెలుసుకోవడమే సుఖానికి కారణం. ప్రకృతి గుణాల ద్వారా బద్ధుడయ్యే జీవుడు తనకు కృష్ణుడితో ఉన్నట్టి సంబంధాన్ని మరచిపోయే కారణంగా త్రివిధ తాపాలకు లోనవుతాడని పరిపూర్ణ యోగి ఎరిగి ఉంటాడు. కృష్ణ భక్తి భావనలో ఉన్న వ్యక్తి సుఖంగా ఉంటాడు కనుక కృష్ణుడికి సంబంధించిన జ్ఞానాన్ని సర్వత్రా పంచడానికి ప్రయత్నిస్తాడు. కృష్ణ భక్తి భావనను పొందడంలోని ఆవశ్యకతను పరిపూర్ణ యోగి ప్రచారం చేసే కారణంగా ప్రపంచంలోనే ఉత్తమమైన జనహితైషి, భగవంతుని ప్రియ సేవకుడు అవుతాడు. జై శ్రీకృష్ణ.